నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. అధ్యక్ష పదవిపై కన్ను. ఆర్మీ చీఫ్ మునీర్ తిరుగుబాటు. పాకిస్తాన్లో ఎమర్జెన్సీ. పాకిస్తాన్లో చూస్తుంటే అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయి అని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ తిరుగుబాటు చేస్తున్నారట. అయితే ఆర్మీ చీఫ్ తిరుగుబాటుకు అసలు కారణం ఏంటి? ఎమర్జెన్సీ వచ్చే సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి? తెలియాలంటే ఈ స్టోరీని చూడాల్సిందే. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ తిరుగుబాటు మొదలు పెట్టారు. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితులు నెలకొనున్నాయి. ఎందుకంటే మునీర్ ఏకంగా అధ్యక్ష పదవిపై కన్నేశారని తెలుస్తోంది. ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్నారట. సో ఇంకేముంది, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఆసిఫ్ అలీ జర్దారీని గద్దె దించే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే శతవిధాలా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అంతేకాదు, తనకు తానే కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకోబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇటీవలే అమెరికాకు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తో వైట్ హౌస్ లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మునీర్ పై ప్రశంసల జల్లు కురిపించారు ట్రంప్. అయితే ఈ భేటీ తర్వాత నుంచే పాకిస్తాన్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని తెలుస్తోంది. దీన్ని బట్టి మునీర్ తిరుగుబాటుకు వెనుక నుంచి ట్రంప్ సపోర్టు ఉందా అనే సందేహం కూడా కలుగుతోంది. ఒకవేళ ఆసిం మునీర్ కనుక పాక్ దేశ అధ్యక్షుడు అయితే ఎక్కువ ప్రమాదం భారత్ కే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆసిం మునీర్ కు ఉగ్ర మూకలతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయన్న టాక్ ఉంది. అంతేకాదు, సందర్భం దొరికితే చాలు భారత్ పై ఏదో ఒక రూపంలో విషాన్ని చిమ్ముతూనే ఉంటాడు. అలాగే ఇటీవల భారత్ లోని పెహల్గామ్ లో ఉగ్రవాద దాడి వెనుక కూడా మునీర్ ఉన్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో మునీర్ అధ్యక్ష పదవి బాధ్యతలను చేపడితే భారత్ కు గట్టి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ విషయంతో పాటు ఉగ్రవాదం, సరిహద్దు అంశాల్లో కఠిన వైఖరి అవలంబించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.